సిటీలో ఎండలు దంచి కొడుతుండడంతో పేదోడి ఫ్రిడ్జ్ మట్టి కుండలకు మంచి గిరాకీ వచ్చింది. మండుతున్న ఎండలకు దాహార్తిని తీర్చుకునేందుకు మట్టి కుండలు, రంజన్లను కొంటున్నారు జనం. అయితే గుజరాత్, రాజస్థాన్ నుంచి కుండలు దిగుమతి కావడంతో లోకల్ మాల్కి గిరాకీ తగ్గిందంటున్నారు వ్యాపారులు. సిటీలో మట్టి వాసనకు మళ్లీ డిమాండ్ వచ్చింది. సమ్మర్ రాకముందే మట్టి కుండలు, రంజన్లు కొనుగోలు చేస్తున్నారు నగరవాసులు. మట్టి కుండల్లో నీళ్లు చల్లగా ఉండటమే కాకుండా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండబోవంటున్నారు. ఇప్పటి జనరేషన్కి ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో మళ్లీ మట్టి కుండలకు క్రేజ్ పెరిగింది. సమ్మర్ రాకముందే మట్టి కుండల బిజినెస్ పెరిగింది. 2 లీటర్ల నుంచి 20 లీటర్ల నీళ్లు పట్టే సైజులో కుండలున్నాయి. ధరలు కూడా 50 నుంచి 500 వరకు పలుకుతున్నాయి. మట్టి కుండలకు డిమాండ్ ఉందని గుజరాత్, రాజస్థాన్ నుంచి రంజన్ కుండలు దిగుమతి చేయడంతో లోకల్ మట్టి కుండలకు సేల్స్ తగ్గాయంటున్నారు వ్యాపారులు. ఈ శివరాత్రి సీజన్ కాబట్టి చిన్న కుండలు చేస్తున్నాము. శివరాత్రి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెద్ద పెద్దవి కూడా చేస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ వాటర్ బాటిల్లో వాటర్ తాగితే ఎంత నిషేధం ఉందో ఇప్పుడు కుండల వాటర్ తాగితే అంత మంచిగా ఉంది, మన హెల్త్ కూడా బాగుంటుంది. మళ్ళీ ఇంకేంది పెద్ద పెద్ద కుండలు కూడా తయారు చేస్తాం మేము. కాబట్టి మీరు ఏది ఉన్నా కుండలలోనే వాడాలి, కుండల బాటిళ్ళలోనే వాడాలి. ఈ ఫ్రిడ్జ్ వలన మనకు హెల్త్ చాలా ఖరాబ్ అయిపోతుంది. ఈ శివరాత్రి అయిపోగానే ఉగాది కూడా మేము కుండలు చేస్తాము. మీడియం సైజు నుంచి పెద్ద సైజు వరకు చేస్తాం మేము. మామూలుగా అయితే శివరాత్రి తర్వాత కుండలు తయారు చేస్తామని, ఈసారి ఎండలు ముందే మొదలవడంతో ఇతర ప్రాంతాల నుంచి కుండల్ని తెచ్చామని చెబుతున్నారు. ఇప్పుడు ఇంత ముందుకు ఫ్రిడ్జులు వాడేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ 4 ఏళ్ల సంది ఇవే మా మట్టి కుండలు వాడుతున్నారు. దాని గురించి వెళ్తూ మంచిగా ఉంటుంది కాబట్టి ఇవే వాడుతున్నారు. మాకు సెల్ అవుతున్నది. ఇప్పుడు ఈ శివరాత్రి వెళ్ళిన తర్వాత నుంచి ఇంకా మాకు సెల్ ఎక్కువ ఉంటుంది. దాని నుంచి ఇంకా మేము తయారు చేయాలి. ఇంకా ఇప్పుడు అందుబాటులో లేవు, బయట నుంచి తీసుకొస్తున్నాము మేము. దాన్ని బట్టి ఇంకా మన శివరాత్రి వెళ్తే ఇంకా తీసుకొస్తాము. గతంతో పోలిస్తే ఈసారి మార్కెట్లో కుండలు ఎక్కువగా అందుబాటులో లేవంటున్నారు జనం. కుండలో నీళ్లతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోవడంతో వీటిని తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నామన్నారు. ఫ్రిడ్జ్ కన్నా మట్టి కుండలో వాటర్ తాగడమే బెటర్ అంటున్నారు. ఎవ్రీ ఇయర్ మేము స్వామి వివేకానంద యూత్ అసోసియేషన్ తరపున వాటర్ క్యాంప్స్ అనేటివి అరేంజ్ చేస్తామండి. ఇక్కడ మన అంబర్పేట్ కుమ్మరి బస్తీలో కుమ్మరి వాళ్ళు కుండలు తయారు చేస్తుంటారు. అక్కడికి వచ్చేసి మేము పెద్ద పెద్ద రంజన్లు అనేటివి మా ఎదురుగా తయారు చేస్తుంటారు కదా, అక్కడ తీసుకెళ్తాము. మా కండ్ల ముంగట తయారు చేస్తున్నారు, ఒక మట్టి తీసుకొని అని మాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మాకు పెట్టినందుకు క్యాంపు పీపుల్స్కి అందరు తాగుతుంటే కూడా ఓకే మంచి నీళ్ళే తాగుతున్నారు కదా, క్రిములు ఇలాంటివి ఏవి వాళ్ళకి ప్రాబ్లం చేయకుండా మా నుంచి ఫేస్ కాకుండా ఉంటుందని మాకు కూడా ఒక సంతోషం ఉంటుంది. కుండలు వల్ల మనకు చాలా బాగుంటుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా కూలింగ్ బాగుంటుంది. ప్లస్ ఫ్రిడ్జ్ వాటర్ తాగిన వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్స్ అలాంటి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఉంటుంది. కాకపోతే ఫ్రిడ్జ్ కంటే కొంచెం కుండల నీళ్ళు బాగా చల్ల కూలింగ్ ఉంటుంది. హెల్త్ కూడా చాలా రకాలుగా బాగా ఉంటుంది. ఎండవేడిని తట్టుకోలేక బయట కూల్ డ్రింక్స్, రోడ్ సైడ్ జ్యూసులు తాగే బదులు మట్టి కుండలో నీరు తాగడం మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.